పల్లెటూళ్ళల్లా ఆడకట్టుకోలేదన్న బర్రి ఇంతే మంచిగుండు జున్నుకు పిలుస్తారని ఆశ ఉంటది. చలికాలం బర్రెలు బాగింతాయి. మాడకట్టోల బర్రీనింది ఇక మాకు కూడా జున్ను దొరికినట్టే. బర్రీనితే సంబరం ఎంతనో పనంతుంటది. రోజు పొద్దుగల్ల లేవ్వాలా, పచ్చిగడ్డి కోసుకురావాలా, కడుపు నిండా కుడిది పెట్టాలా, పొద్దుగల్ల పొద్దుగుకి పాలు వెండి దగ్గరలున్న సిటీల పాలు పెరుగు అమ్ముకరావాలా. పాలబోళ్లు కూడా బాగానే జమైతాయి. ఇక బర్రీనిన రోజైతే బర్రెకి ఒళ్ళు నొప్పులు తగ్గడానికి, ఈగలు దోమలు వాలకుండా, ఇన్ఫెక్షన్లకి గురికాకుండా ఉండడానికి మంచిగా కాగబెట్టిన నీళ్లతోని బర్రెని కడిగి ఎల్లిగడ్డని దంచి నూనె కలిపి పెయంత ఉయ్యాల. తొలత విండిన ముర్రుపాలని మంచిగా కాగబెట్టి జున్ను తయారు చేసి బర్రెని కట్టేసే గుంజకి జున్నుతోని ఉపారాలు పెట్టి పూజ చేసి తల్లి బిడ్డ మంచిగుండని, పశు సంపద పెరగని, పాలు మంచిగా ఇయ్యనని ఇంటోళ్ళందరూ మొక్కుతారు. జున్ను పాలు అయిపోయి పోషవ కాడ నెయ్యి దీపము పరమన్నము పెట్టేదాకా పాలు బయటకి అమ్మకుండా ఆడకట్టోళ్ళందరినీ పిలిచి జున్ను పాలు పోసుడు, పెరుగు వేసి తినబెట్టుడు. కానీ